కొందరిని ఆయన ప్రవక్తలుగాను, కొందరిని నాజరులుగాను ఆయన ఏర్పరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పిలుపుకు లోబడే కాలం ఇది. లేనట్లయితే దేవుని యొక్క ఉగ్రత అనేది రాబోతున్నది. సేవకు పిలుపుండి ఒకవేళ సేవ చేయనట్లయితే నీ వలన కుటుంబం నష్టపోతుంది, నీ వలన నీవు నష్టపోతావు. నీవు చేయవలసిన దాన్ని అది ఏది కూడా అచ్చి రాదు, కలిసి రాదు, ఏది కూడా నీవు సమృద్ధిలోనికి వెళ్ళలేవు. దేవుని సేవకిన ఒకవేళ మీలో ఎవరినైనా దేవుడు పిలిచినట్లయితే తక్షణమే అప్పగించుకోండి, దేవుని కొరకు సమర్పించుకోండి. ఒకవేళ వివాహం లేకుండా ఉండాలి, అమ్మగారిలాగా ఉండాలి, లేకపోతే ఇదిగో బ్రదర్ లాగా ఉండాలి, ఇటువంటి సేవలాగా మేము ఉండాలి అని ఎవరైనా మీకు తలంపు వచ్చినట్లయితే నిలిచి ఉండండి, కనిపెట్టండి. ఇది శ్రేష్టమైనటువంటి సేవ. దేవుని బిడ్డలారా, స్వార్థంతో చేసేటువంటి సేవ కాదు. శరీర